నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా హరిప్రసాద్. లైఫ్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా ఉన్నాను. ఈ వీడియోలో పక్షవాతం గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. పక్షవాతం అనేది రెండు రకాలు. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, రెండవది హెమరేజిక్ స్ట్రోక్. ఈ క్రింది 5 లక్షణాలు ఉన్న వారికి పక్షవాతం వచ్చినట్టుగా అనుమానించవచ్చు. ఒకటి, నడుస్తుంటే ఒక పక్కకి తూలు రావటం. రెండవది, కంటి చూపు మందగించటం. మూడవది, మూతి వంకరపోవటం. నాలుగవది, చెయ్యి లేపలేకపోవటం. ఐదవది, మాట నంగిగా రావటం. ఈ 5 లక్షణాలు ఉన్నవారు వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మెదడు సంబంధిత స్కాన్ చేయించుకొని అందులో ఇస్కెమిక్ స్ట్రోక్ అని అనుమానిస్తే రికామినెంట్ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనే మందు ఉన్న ఇంజెక్షన్ ని 4.5 గంటల్లో ఇవ్వగలిగితే వైకల్యాన్ని పెరగకుండా చేసే అవకాశం ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ లక్షణాలు మొదలైన కాడి నుంచి ఇంజెక్షన్ ఇచ్చే టైం అనేది తగ్గించగలిగితే మెరుగైన ఫలితం ఉంటుంది. పక్షవాతం గురించి ఏదైనా సందేహాలు ఉంటే ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.